ఇప్పుడైతే 'నారి నారి నడుము మురారి' మూవీ ట్రైలర్ అయితే రియాక్షన్ వీడియో ఇది శర్వానంద్ గారిది. ఓకే. ఓవరాల్‌గా అనిపించిందంటే ఇదే. ఓకే అనిపించింది అంతే. నాకు పెద్దగా ఏమి అనిపించలేదు నిజంగా చెప్తున్నాను. స్టార్టింగ్‌లో సత్య గారి కామెడీ స్టార్ట్ చేస్తారు. ఎండింగ్‌కి ఓకే అనిపించింది. అంటే ఎక్కువగా కామెడీ కావాలని యాడ్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ట్రైలర్‌లో. అంటే కొత్తగా ఏమి అనిపించలేదు. నిజం చెప్తున్నాను. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. నాకైతే కొత్తగా ఏమి అనిపించలే. ఓకే. ఓవరాల్‌గా ఏదో బానే ఉంది అనిపించింది. సో, నాకు తెలీదు ఈ మూవీ ఎలా ఉంటది ఏంటనేది. సో, ఈ మూవీ రేపు అనుకుంటా రిలీజు. సో, నేను మూవీ రివ్యూ చూసాకే మాట్లాడతాను ఏంటి అనేది. సో, ట్రైలర్ బట్టి మనం అనుకున్నది నిజమా కాదా అనేది. ఒకవేళ నాకు అనిపించింది నిజమైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వాలి ఈ మూవీ. ఎందుకంటే ట్రైలర్‌లో నాకేం అనిపించలేదు. నిజం చెప్తున్నాను. నాకేమి అనిపించలేదు. వాళ్ళేదో కామెడీ ట్రై చేశారు. బట్ కామెడీ కూడా నాకేం అనిపించలేదు. ఎక్కడో చిన్నగా నవ్వానేమో అది కూడా నాకు డౌటే. నవ్వానో లేదో. సో, ఎందుకు ఇలా తీస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ మెయిన్ శర్వానంద్ గారు చాలా ఫాస్ట్‌గా ఈ మూవీ అంటే షూట్ చేసేసుకొని పండగకే రిలీజ్ చేయాలని డామ్ షూర్‌గా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే పండగ టైంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఫ్యామిలీస్ అందరూ సినిమాస్‌కెళ్తారు. సో, ఇది కూడా అందుకే తీస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో, వేరే మూవీకి టికెట్స్ దొరకకపోయినా కూడా ఈ మూవీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తీశారేమో. ఎందుకంటే నేను అలా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ట్రైలర్‌లో నిజం చెప్తున్నాను ఏమి అనిపించలేదు. సేమ్ అదే స్టోరీ, ఓల్డ్ స్టోరీ. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకళ్ళు ఎక్స్, ఒకళ్ళు వైఫ్ అవుతారు. సో, ఆ ఎక్స్ కోసం ఏం తెలుస్తది అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ఇలాంటి మూవీస్ చాలా చూసాం మనం. రీసెంట్‌గా అది 'తెలుసు కదా' మూవీ కూడా సేమ్ ఇలాగే ఉంటది. కొంచెం చిన్న ప్లాట్ మారుతది అంతే. ఇలాంటివి చాలా మూవీస్ వచ్చాయి. సో, అదే నేను అనుకుంటున్నాను. అండ్ 'రవితేజ' గారిది కూడా సేమ్ ఇలానే అనిపించింది నాకైతే 'భక్త మహాశయులకు విజ్ఞప్తి'. బట్ ఆ ట్రైలర్ ఓకే అనిపించింది. దీని మీద కొంచెం బానే ఉందనిపిస్తుంది నాకైతే అది. చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శర్వానంద్ గారికి పండగ టైంలో చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంటది. అంటే ఒక 'శతమానం భవతి' గాని, 'రణరాజ' గాని ఇవన్నీ మంచి పండగ టైంలో వచ్చి పెద్ద పెద్ద మూవీస్‌తో పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీస్ ఇవన్నీ. సో, అందుకనే ఇతని మీద చిన్న హోప్ ఉంది నాకైతే. సో, ఎక్కడో బావుంటదని. సో, చూద్దాం మూవీ ఎలా ఉంటది ఏంటనేది మనం రివ్యూలోనే మాట్లాడదాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.